నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా వసంత పంచమి వేడుకలు చిన్నారుల సామూహిక అక్షరాభ్యాసాలు కిటకిటలాడిన ఆలయాలు దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం స్వామివారికి ఎమ్మెల్యే ఈటల ప్రత్యేక పూజలు మూడో రోజు కొనసాగిన నిరసనలు సీఎం పదవికి రాజీనామా చేయాలని నాయకుల డిమాండ్ ఇక వార్తల వివరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. సరస్వతీదేవి ఆలయాల్లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. జమ్మికుంటలోని శిశు మందిర్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు. ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని శిశు మందిర్లో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ హాజరయ్యారు. అర్చకుల వేద మంత్రాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్లో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. శిశు మందిర్ విద్యాలయాలు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నాయన్నారు. అమ్మవారి ఆశీస్సులతో చిన్నారులు విద్యావంతులుగా ఎదగాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, ఆకుల రాజేందర్, వాసవి క్లబ్ సభ్యులు, చిన్నారుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మన చుట్టుపక్కల గ్రామాల్లో ఒక డాక్టర్గా తన సేవలు అందిస్తూ ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నత స్థాయిలో ఎదిగి ఆ సరస్వతి పుత్రులు పుత్రికలుగా ఎదిగి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మరి మన స్కూలు వచ్చే సంవత్సరం అయితే 50 ఏళ్ళు నిండుతాయి కాబట్టి వచ్చే సంవత్సరం ఇంకా భారీ ఎత్తున జరుపుకోవాలని ఆ అమ్మవారిని ఆశీస్సులందరికీ ఉండాలని కోరుకుంటూ, మరి మన జమ్మికుంట మండల ప్రజలందరూ ఆయురారోగ్యంతో ఈ కోవిడ్ వల్ల గత 2-3 సంవత్సరాల నుండి చాలా చదువులో పిల్లలు వెనుకబడినప్పటికీ కూడా పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్లో నాంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ నాంది చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజయ్య, ప్రధానోపాధ్యాయులు రమేష్, చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసరెడ్డి, కొల్లూరి హరిప్రసాద్, చేతి ధర్మేందర్, రామ్మూర్తి, నల్ల రాజిరెడ్డి పాల్గొన్నారు. ఏదైతే మిత్రులు ఉన్నారో వారందరూ కూడా గత 7 సంవత్సరాల నుంచి వసంత పంచమి రోజు సరస్వతి విగ్రహానికి ప్రతి ఏటా కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా పూజల్లో భాగంగా నాంది చారిటబుల్ ట్రస్టు ద్వారా బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. పిల్లలకు ఇక్కడ విగ్రహం కట్టించడం వల్ల వాళ్ళకు ఒక స్ఫూర్తిదాయకమైన, ఆనందదాయకమైన ఈ యొక్క స్కూల్ గ్రౌండ్లో విగ్రహం ఉండడం చాలా మంచి జరుగుతూ ఉంది. ఏదైతే ఈ బ్యాచ్ వారందరికీ కూడా పేరున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. వసంత పంచమి సందర్భంగా మేము ఈరోజు నాంది చారిటబుల్ ట్రస్ట్ తరఫున సరస్వతి మాత పూజలు, రక్తదాన శిబిరము నిర్వహిస్తున్నాము. మా మిత్రుల కలయికకు ఇది 7వ సంవత్సరము. మేము ప్రతి సంవత్సరం కలవడం మాకు ఆనందదాయకంగా ఉంది. జగిత్యాలలోని వివిధ ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయంలో సందడి నెలకొంది.
एतस्मुहूर्तकाले सूर्यादीनं निशाम्भाव एषे भिन्दी वर्ष्यामुहृदस्तो जनार्दन పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా ఎఫ్సిఐ టౌన్షిప్లోని శ్రీ చైతన్య స్కూల్లో వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. బాసర సరస్వతి దేవస్థానం నుండి తెప్పించిన పలకలు, ప్రసాదాలను చిన్నారులకు అందజేశారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, ప్రసన్నబాబు, రమాదేవి, సమత, రాధిక, జయశీల, మాధవి పాల్గొన్నారు. అందరికీ కూడా ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు. 50 మందికి పైగా అక్షరాభ్యాసాన్ని మేము అందరికీ ఉచితంగా చేయడం జరిగింది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో వచ్చినటువంటి వారందరికీ బాసర నుండి తెప్పించినటువంటి పలకలు, ప్రసాదము అవన్నీ కూడా అందరికీ ఉచితంగా అందజేశాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలందరూ కూడా ఈ సరస్వతి మాత జన్మదిన సందర్భంగా అందరికీ సరస్వతి మాత ఆశీస్సులు అందాలని చెప్పేసి మన పాఠశాలలో మన పిల్లలకే కాకుండా మన పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా సరస్వతి హోమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన పాఠశాల ఉపాధ్యాయులు, టీచర్లు, పేరెంట్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని వాగ్దేవి హైస్కూల్లో వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ పరశురాం, డైరెక్టర్స్ రామకృష్ణ, శ్రీనివాసాచారి, శ్రీనివాస్ సిబ్బందితో పాటు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి అనుగుణంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం, మేనేజ్మెంట్ అందరూ సహకరించారు. మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమం ఘనంగా మా పాఠశాలలో పూజా కార్యక్రమాన్ని వేద పండితుల చేత ఈ పూజా కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. చక్కగా తల్లిదండ్రులు, పిల్లలు అక్షరాభ్యాస కార్యక్రమం. జగిత్యాల జిల్లా కేంద్రంలో మార్క్ఫెడ్ డీసీఎంఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, పంటలు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని వారు సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. మార్కెట్ యార్డ్లో త్వరలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా ఉంటారన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొలగూరి దామోదర్రావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఎర్రజొన్నలు కొన్నారు, కొన్ని చోట్ల కందులు కొన్నారు, కానీ వడ్లయితే కొనే పరిస్థితి లేదు. ముందే చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా. కాబట్టి మరి మనం అందరం కూడా కొంత మార్పుకు ఆలోచన చేయాలి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా 4 కోట్ల రూపాయలు వచ్చినాయి. వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. తప్పకుండా ఈ చలిగాల్లో బ్రహ్మాండంగా 10 ఎకరాలలో అభివృద్ధి చేసి చూపెడతాం. వాస్తవానికి ఇదివరకే చాలా మార్పు వచ్చేది. కరోనా చేయబట్టి చాలా ఇబ్బంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన మార్చిలో దస్తూరితోటి సంతకం పెట్టి అలాట్మెంట్ చేశారు. కానీ ఆఫీసులలో ఈ కరోనా చేయబట్టి అధికారులు లేక కొంత లేట్ అయింది. మనకు ల్యాండ్ రావడం, మిగతా డబ్బులు రావడంలో కొంత లేట్ అవుతుంది. వేరే మార్కెట్ల నుంచి డబ్బులు తీసుకురావడానికి కూడా నేను, చైర్మన్ గారు, డైరెక్టర్లము, అదేవిధంగా మార్కెటింగ్ అధికారులను కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొన్ననే లక్ష్మీపేట ఎమ్మెల్యే గారితో, ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారితో, ముదోల్ ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేసినాం. అక్కడ డబ్బులు ఉన్నాయి. సూచనప్రాయంగా లక్ష్మీపేట ఎమ్మెల్యే గారు చెప్పింది, మరి కొంత తీర్మానం మొత్తం అన్నారు. అక్కడ కూడా ఇక వాళ్ళ మార్కెట్, అక్కడ రైతులు మాకే ఉండాలంటారు. కానీ అవసరానికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. జోగురామన్న గారు కూడా మాట ఇచ్చారు. వారికి కొంత పర్మిషన్ వచ్చిన తర్వాత కరీంనగర్ జిల్లా వీనవంక మండలం మామిడలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం మామిడలపల్లి
శ్రీ బూనీల సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు రంగం వెంకటాచార్యులు, సంతోష్ ఆచార్యుల వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. మనోవాంఛవిష్టాయురోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఆసనం కింద వేసి అక్షంతర వేసి నమస్కారం చేయండి. హరి ఓం ఇవం గంగే చను భాగ్యన గంగే చమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరీ జ్వలిస్సిన్ సన్నదం కురు అయంతే విష్ణురో విష్ణురః తదః ప్రత్యద్ విష్ణోరితి మంత్రేణ పాద ప్రక్షాళనం కుర్యాతు. రాజ్యాంగం పట్ల సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ మూడో రోజు కూడా నిరసనలు వెల్లువెత్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లిలో బీఎస్పీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వేములవాడ మండలం మరిపల్లిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. సీఎం కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మరిపల్లిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ మునీందర్ హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే ప్రత్యేక తెలంగాణ కళ సాకారమైందన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మనోహర్, ఉపాధ్యక్షులు పూడూరి దేవయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ సంఘము మరియు బహుజన సమాజ్ పార్టీ గ్రామ శాఖ నేతృత్వంలో ఏదైతే కేసీఆర్ గారు రాజ్యాంగం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిండో దానికి నిరసనగా మరిపల్లి గ్రామ శాఖ తరఫున నిరసన వ్యక్తం చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. మరి కేసీఆర్ గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగము 76 సంవత్సరాలు అవుతున్నది రాజ్యాంగం వచ్చి, తెలంగాణకు నువ్వు మొదటి ముఖ్యమంత్రిగా అయినవు అనంటే అది భారత రాజ్యాంగమే. అది నువ్వు మర్చిపోయి సొయ్యి మాట్లాడుతున్నావు తప్ప ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవి కూడా మీరు సరిగా చేయకపోగా, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిపాలన చేయకపోగా ఆ రాజ్యాంగం తప్ప. కేసీఆర్ గారు వెంటనే తక్షణమే ఈ నిర్ణయం మానుకోవాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే మన సీఎం అయ్యడానికి కారణం మన కేసీఆర్ గారు. ఆయన దయ వల్లనే, అంబేద్కర్ దయ వల్లనే అయ్యింది కాబట్టి ఆయన ఆదిమర్చిపోయి వేరే మాట్లాడుతుండు. అది కరెక్ట్ అయినది కాదు. ఇప్పుడు వార్డు నంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది. ఓటు హక్కు కల్పించిన దేవుడిని ఆదిమర్చిపోయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లిలో బీఎస్పీ మండల శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సీఎం కేసీఆర్ అదే రాజ్యాంగాన్ని అవమానించడం సరికాదన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగలని ఆరోపించారు. ఇకనైనా బలహీన వర్గాలు రాజ్యాధికారం దిశగా జాగృతం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దళిత శక్తి ప్రోగ్రాం నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల కో కన్వీనర్ మునిగ భాస్కర్, రాజ్ కుమార్, ఎడ్ల అజయ్, ఎడ్ల అరవింద్, జనగం కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 ద్వారా ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన చేయకుండా రాచరిక పాలనకి తను దారులు వేస్తూ ఉన్నటువంటి వ్యవస్థని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓటు రూపకంగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి. దక్షిణ భారతదేశంలోని నవ నరసింహ క్షేత్రాల్లో ధర్మపురి క్షేత్రం ఒకటి. ఇక్కడ యోగ నరసింహుడిగా స్వామివారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహిస్తుంది. వైదిక సాంప్రదాయాలతో పాటు కవులు, పండితులకు పుట్టినీళ్లుగా బాసిల్లుతుంది. వసంత పంచమిని పురస్కరించుకుని ధర్మపురి క్షేత్ర విశేషాలపై ప్రత్యేక కథనం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నరసింహుడి క్షేత్రాల్లో జగిత్యాల జిల్లా ధర్మపురికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గోదావరి తీరాన స్వామివారికి ఆలయం నిర్మించారు.
పండుగలు, బ్రహ్మోత్సవాలు, ఇతర వేడుకల సమయంలో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కొలువై ఉన్నందున త్రిమూర్తి క్షేత్రంగా, బ్రహ్మ విష్ణు స్వరూపుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైనందున నరసింహ క్షేత్రంగా ధర్మపురి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహిస్తుంది. నదిలో 3 సార్లు మునిగి స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా, తీర్థరాజంగా పిలువబడుతుంది. ఇక్కడ నరసింహుడు సాక్షాత్తు లక్ష్మీ సమేత యోగ నరసింహుడిగా స్వయంభూ సాలగ్రామశిలగా కొలవై ఉన్నాడు. ధర్మవర్మ అనే రాజు పాలించాడని, ఆయన చేతుల మీదుగానే ఆలయ నిర్మాణం జరిగిందని స్థల పురాణం చెబుతుంది. ఆ రాజు పేరు మీదుగానే పట్టణానికి ధర్మపురి అనే పేరు వచ్చినట్టు స్థానికులు చెబుతుంటారు. ఈ క్షేత్రం క్రీస్తు పూర్వం 850 సంవత్సరం నుంచే ఉండేదని ఆలయ శాసనాల్లో రాసి ఉన్నది. తదనంతర కాలంలో బాహమని సుల్తానులు ఆలయాన్ని ధ్వంసం చేశారని, 17వ శతాబ్దంలో ఆలయ పునర్నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతుంది. ధర్మపురికి వచ్చిన భక్తులు మొదటగా పవిత్ర గోదావరి పుణ్యస్నానాలు ఆచరించి నదీమ తల్లికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం లక్ష్మీ నరసింహుడిని దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులు మొదటగా యముడిని దర్శించుకుంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యమధర్మరాజు ఇక్కడ కొలువై ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత. యముడిని దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలోని గండదీపంలో నూనె పోసి తమను అపమృత్యు దోషాల నుంచి కాపాడమని యముడిని వేడుకుంటారు. ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదనే నానుడి సైతం వాడుకలో ఉంది. ఆలయ ప్రాంగణంలో ఉగ్ర నరసింహుడి ఆలయంతో పాటు వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, రామలింగేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. సాక్షాత్తు శ్రీరాముడు ఇసుకతో ప్రతిష్ఠించిన సైకతలింగం రామలింగేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనమిస్తుంది. ధర్మపురి తీర్థక్షేత్రంలో లక్ష్మీనరసింహుని యొక్క మహామండపంలో 8 అడుగుల బ్రహ్మదేవుడు కొలువై ఉన్నారు. ముందుగా విచ్చేసినటువంటి భగవద్బంధువులు మనను పుట్టించినటువంటి బ్రహ్మదేవునికి సంస్కారం చేత నమస్కారమైనా చేసినట్టయితే ఉన్నటువంటి చెడు తలరాతలు చెదిరించుకునే భాగ్యాన్ని, దశావతారాలు నారసింహావతారం చాలా గొప్పనైనటువంటి అవతారము. స్వయంభూయి సాలగ్రామశిలగా సుమారు 1400 సంవత్సరాల చరిత్ర ఉంది నరసింహునికి గాను. మనకు కొంగు బంగారంగా కొలువైనటువంటి లక్ష్మీనరసింహుని దర్శించుకోవడం ద్వారా, అర్చించడం ద్వారా ఇతరులకు చైతన్యచేటువంటి శక్తిని, ఐశ్వర్యాన్ని చక్కటి అవకాశంగా భగవద్బంధువులు మలుచుకోవాలి. యమధర్మరాజుకి ప్రతి భరణీ నక్షత్రం రోజున విశేషంగా తైలాభిషేకము, పంచామృతాభిషేకం నిర్వహించబడుతుంది. ఇది ఎందుకు నిర్వహించాలి అంటే మృత్యుదోషాలను కూడా నివారించమని చెప్పి ప్రార్థించడం ద్వారా ఈరోజు జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు కానీ, ఆత్మహత్యలు కానీ, హత్యలు కానీ ఇవన్నీ నివారణకు సులభమైనటువంటి మార్గంగా తెలియజేస్తూ ఏటా మార్చి నెలలో 15 రోజుల పాటు నరసింహుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతుండటంతో ధర్మపురి క్షేత్రాన్ని యాదాద్రి తరహాలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే సీఎం కేసీఆర్ 100 కోట్ల నిధులు కేటాయించగా ప్రస్తుతం పనులు ప్రగతిలో ఉన్నాయి. సింగరేణిలో మరో ఓపెన్ కాస్ట్కు యాజమాన్యం శ్రీకారం చుట్టింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓసీపీ 5లో సంస్థ డైరెక్టర్లు బలరాం నాయక్, చంద్రశేఖర్, సత్యనారాయణ చేతుల మీదుగా బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఎట్టకేలకు గనుల ఉత్పత్తి ప్రారంభమైంది. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ వారం రోజుల క్రితం గ్రామస్తులు ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. దీంతో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా యాజమాన్యం నూతన ప్రాజెక్టును ప్రారంభించినట్టు సమాచారం. మేడిపల్లి నుంచి మనకు బొగ్గు ఎన్టీపీసీకి ఇస్తున్నాము. ఇప్పుడు ఆ మేడిపల్లి బంద్ అయితే ఎన్టీపీసీ బొగ్గు రావాలంటే కష్టమవుతుంది. దూరం నుంచి బొగ్గు వస్తే ఎన్టీపీసీ పవర్ రేటు కూడా పెరుగుతుంది. ఆ రేట్ అనేది పెరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, మన ప్రజల మీద పడుతుంది. కనుక మనం బొగ్గు ఇక్కడ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి తోడు మీ అందరికీ కూడా తెలుసు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే తెలంగాణ మనం ఫామ్ చేసుకున్నామో దానిలో భాగంగా ఎన్టీపీసీ 4000 మెగావాట్ల పవర్ జనరేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. దానిలో భాగంగా ఇక్కడ 2x800 1600 మనకు జ్యోతినగర్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధి 3వ వార్డులో ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో
వాలీబాల్ టోర్నమెంటును ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంటును స్థానిక కౌన్సిలర్ నిమ్మచెట్టి విజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గుడిసె సదానందం, అనిల్, సాయిబాబు స్థానికులు పాల్గొన్నారు. ఏనుగు తిరుపతిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరి శాతపల్లి మున్సిపల్లో వెళ్ళినటువంటి శాతపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఏ క్రీడ అయినా కానీ గెలుపోవడం సహజం. మరి అందరూ పోటీగా తీసుకొని ఈ ఒక్కరోజు క్రీడను విజయవంతం చేసి మరి అందరి యొక్క గ్రామీణ స్థాయిలో మన క్రీడాకారులు ఇంకా బాగా రాణించి ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆశిస్తూ దాదాపు 18 టీంలు చేశాయి. ఇటు టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి 18 టీంలు. దాదాపు ఒక 250 నుంచి 300 మంది యువ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఇటు టోర్నమెంటు నిర్వహించినటువంటి నిర్వాహకులు గౌరవ ఏనుగు తిరుపతిరెడ్డి గారికి, ఈ గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించడంలో ముందు ఉంటున్నటువంటి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమైందన్నారు ధర్మపురి సిఐ కోటేశ్వర్. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని 3వ వార్డులో కౌన్సిలర్ సంతోషిని దినేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు షాపుల నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్తమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, మున్సిపల్ కమిషనర్ రమేష్, ఎస్ఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు అనేది మనకి నేరాల అదుపులో చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఒక కెమెరా అనేది మనకు మినిమం ఒక 10-20 మంది కానిస్టేబుల్తో సమానం. ఎందుకంటే ఇప్పుడు మనం వ్యక్తిపరంగా కొంతసేపు వర్క్ చేసి రెస్ట్ తీసుకోగలుగుతాం. అదే కెమెరా అయితే 24 అవర్స్ కూడా వర్క్ చేస్తుంది. దానికి పవర్ ఉన్నంతసేపు కూడా పనిచేస్తూ ఉంటుంది. నేరాల అదుపులో ఈ యొక్క కెమెరాల పాత్ర అనేది చాలా ముఖ్యం. కాబట్టి ముఖ్యంగా ధర్మపురి పట్టణంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని వార్డుల పెద్ద మనుషులకి, కౌన్సిలర్లకి మరియు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కెమెరాల ఏర్పాటులో ముందుకు వచ్చి పట్టణంలో మ్యాక్సిమం కెమెరాలు ఇన్స్టాల్ చేసి నేరరహిత పట్టణంగా మనం ఈ యొక్క ధర్మపూర్ని తయారు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపత్పూర్ సర్పంచ్ కవ్వంపల్లి జమున తిరుపతి స్థానిక పంచాయతీ కార్యదర్శిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇష్టం వచ్చిన సమయానికి గ్రామానికి వస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్గా తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి కార్యదర్శిని మార్చాలని కోరారు. ఇంకా సతాయిస్తుంది మమ్మలను. ఏమన్నా ఎప్పుడు టైంకి ఎప్పుడు వస్తారు మేడం, ఎప్పుడు పోతుందంటే నీకు చెప్పవలసిన అవసరం ఏమున్నది, నేను పై అధికారులకు చెప్పుకుంటా అని కించపరిచినట్టు చెప్తుంది. ఆమె పైన చర్యలు తీసుకోవాలి. ఆమె నన్ను ఇబ్బంది పెడుతుంది. నాకు ఆమె ఫస్ట్ నుండే నేను అద్దు అన్నా కానీ ఈ నెల చూడండి, ఇక నెల చూడండి అన్న కొద్దీ ఇట్లా ఎన్నోసార్లు చూసిన. నాకు వేరే పంచాయతీ సెక్రటరీ కావాలి. నాకు దయచేసి ఆమె అద్దు ఎంపీడీఓ గారికి ఎంపీపీ గారికి తెలియజేయడం, పిటిషన్ ఇచ్చడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అల్లీపూర్, మద్దికుంట గ్రామాల్లో బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకలు 3వ రోజు కొనసాగాయి. గ్రామాల్లో బొడ్రాయిని ప్రతిష్ఠించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో బొడ్రాయిని ప్రతిష్ఠించడం హర్షణీయమన్నారు. ప్రజలపై గ్రామ దేవతల దయ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో గ్రామంలోని చిన్న పెద్ద సోదరులు సోదరిమణులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సైత బొడ్రాయి ఈ గ్రామాన్ని చల్లగా కాపాడాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, పాడి పంటలతో ఈ గ్రామం వెలుసిల్లాలని అమ్మవారు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేటలో నాగదేవత విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమ్మక్క జాతర ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో విగ్రహం లభ్యమైన విషయం తెలిసిందే. దీంతో సర్పంచ్ పుప్పల నాగార్జునరావు,
గ్రామస్తుల సహకారంతో నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గూడపు జనార్దన్ రెడ్డి, జాతర కమిటీ చైర్మన్ బూర్క శ్రీనివాస్, వైస్ చైర్మన్ సంతోష్, నాయకులు సిరికొండ కుమరయ్య పాల్గొన్నారు. మా గ్రామంలో పురాతనమైన నాగదేవత విగ్రహం కనపడగానే అయ్యగారు గారికి ఫోన్ చేస్తే దాన్ని పెట్టి వాట్సాప్లో పెట్టగానే ఇది 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల సుమారు అని మాకు చెప్పడం జరిగింది. ప్రతిష్ట చేసుకుంటాము, ఇది ఇక్కడ చేసుకోమంటారు, మరి అక్కడ రామాలయం తీసుకెళ్లాలంటే వద్దు, ఎక్కడ దొరికిందో అక్కడే చేస్తే బాగుంటుందని అయ్యగారు చెప్పారు. మేము దానికి అటు వెళ్తుండగా మాకు పెద్ద నాగుపాము కూడా కనిపించడం జరిగింది. అలాగే స్థలదాత అయిన తడిగొప్పుల మల్లయ్య గారి కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా మిర్జంపేటలో సమ్మక్క సారలమ్మ జాతర ఆ ఏర్పాట్ల కోసం తోడుతుండగా బయటపడింది. ఈరోజు గ్రామస్తులు అందరం కలిసి కూడా ప్రత్యేకమైనటువంటి యంత్ర ప్రతిష్టాపనతో ఇలా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగినది. ఇక్కడ నుండి ఇక్కడ గుడిని కూడా ఏర్పాటు చేసి చుట్టుపక్కల ప్రాంతాల వారికి నాగదోష నివారణ కూడా ఇక్కడ అయ్యగారు ఎప్పటికీ ఉండి పూజలు చేయడానికి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రీడ్ ప్రోగ్రాంలో భాగంగా 100 రోజుల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నచ్చిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలకు చెందిన పత్రికలతో పాటు వివిధ రకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం తరగతి గదులకు విద్యుత్ సౌకర్యం కల్పించిన హనుమయ్యను, ఫౌండేషన్ చైర్మన్ను అభినందించారు. మరి మనం చూసినప్పుడు చదివినట్టు చేసి మళ్ళీ పక్క పెడితే అది చదువు కాదు. మరి ఈరోజు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఏది చూసుకున్నా కానీ దాదాపు 24 గంటల 18 గంటలు చదివిన వారే ఈరోజు పైకొచ్చిన చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రోగ్రాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి మరి ఈరోజు ఈ గ్రంథాలయంలో హిందీ, ఇంగ్లీషు అదేవిధంగా తెలుగు 3 భాషల్లో గ్రంథాలయంలో బుక్లు ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్తును. జగిత్యాల జిల్లా వెలుగటూరు మండలం రాజారాంపల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ పోనుగంటి శ్రీనివాసరావు, మంజుల దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య హోమాది కార్యక్రమాలు జరిపించారు. అనంతరం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గెల్లు శేఖర్ యాదవ్, ఎంపీటీసీ గాజుల మల్లేశం, ముద్రాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో పురగిరి క్షత్రియ పెరికకుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘం జిల్లా అధ్యక్షులు మార్త సత్తయ్య, జడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరికెలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. యువత ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగా మహేష్, తర్రె మనోహర్, చెలుకల తిరుపతి, పడాల గణేష్ పాల్గొన్నారు. మరి కుల ఐక్యత కొరకే ఈ యొక్క క్యాలెండర్లు కానీ ఏవి కానీ ఉంటాయి. కులం ఐక్యత అంటే ఏదో ఇతర కులాలపై దాడి చేయడం లేకపోతే ఇంకోటి కాదు. ఎవరి కులాన్ని వాళ్ళు, ఎవరి కుటుంబాన్ని ఏ విధానంగా రక్షించుకుంటారో వారి కులాన్ని ఆ విధానంగా కాపాడుకునే విధానంగా ఉండాలి. ఇతర కులాలను కలుపుకొని పోయి మరి అందరినీ మనం అందరం సంఘజీవులం కాబట్టి ప్రతి వ్యక్తిని మనం ప్రతి కులాస్తులను కూడా కలుపుకొని పోయి ప్రజల మన్ననలు పెరకవారు పొందాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని, పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లిలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ పడగల మానస హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. నిరుపేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మి వరంగా మారిందన్నారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని 15 మంది లబ్ధిదారులకు చెక్కులు మంజూరైనట్టు తెలిపారు. ఇందుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, ఎంపీటీసీ కోడి అంతయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న పాల్గొన్నారు. 132 కళ్యాణలక్ష్మి చెక్కులు మండలానికి రావడం జరిగింది. దాదాపు 1,50,00,000
రూపాయలు ఈరోజు తంగల్పల్లి మండలంలో ఉన్న 30 గ్రామాలకు కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు లాంఛనంగా తంగల్పల్లి మండల కేంద్రంలోని 15 చెక్కులు రావడం జరిగింది. ఆ 15 లబ్ధిదారులకు ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి దేశానికి ఆదర్శంగా నిలిచిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఎందుకంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిజంగా దేశంలోనే ఎక్కడలేని ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రివర్యులు కేటీ రామారావు గారు. నిజంగా ఒక ఆడబిడ్డ పెళ్ళి అయిందంటే అది ఒక మేనమామలాగా, ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా పెద్ద మనసుతోని ఈరోజు ఒక ఆడబిడ్డ పెళ్లి ఖర్చు కోసము 1,116 రూపాయలు ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. ఈరోజు తంగలపల్లి గ్రామంలో 15 చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం జరిగింది. మన నియోజకవర్గానికి, సిరిసిల్ల నియోజకవర్గానికి మన మంత్రి కేటీఆర్ గా ఉండడం మన అందరి అదృష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వీరికి పెళ్లికి ఎంతో కొంత చేదోడు వాదోడుగా పేదవాళ్లకు మరి సహాయపడుతుందని తెలియజేస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఎల్లమ్మ తల్లి ఆలయ ఆర్చిను సర్పంచ్ ఊరడి రామరెడ్డి ప్రారంభించారు. అనంతరం పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు ఐకమత్యంతో ఆలయం నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహేష్, గణేష్, శ్రీనివాస్, నరసయ్య, కనకరాజు పాల్గొన్నారు. ఇది ఎల్లమ్మ గుడి కాడికి కానీ వివిధ గుళ్ళ కాడికి వచ్చిన ఇక్కడికి వాళ్ళు వంటలు చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుందని గౌడ సంఘం సోదరులు, గౌడ సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలో ఎంపీటీసీ గారు మరియు గౌడ సంఘం వాళ్ళు వచ్చి గ్రామ పంచాయతీ పాలకవర్గంను సర్పంచ్ని నన్ను అడగగానే గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి గ్రామసభ ద్వారా వాళ్ళకి స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తు లోపల ఇక్కడికి మంచి గుళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, పర్యటన కేంద్రంగా వేములవాడ అయింది కాబట్టి అక్కడికి వచ్చే భక్తులకు ఇక్కడికి ఎల్లమ్మ గుడిని దర్శనం చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి ఇక్కడికి రావడం అని ఆ కార్యక్రమానికి విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. దానికి 2,50,000 రూపాయలు ఆ గౌడ కమానుకు, ఎందుకు అంటే భక్తులకు రావడానికి, ఎల్లమ్మ గుడికి రావడానికి సౌకర్యంగా ఉంది. ఇక్కడ మాకు నల్లా ఉన్నది, ఆల్రెడీ బోరు ఉన్నది, ఇక్కడ విశాలమైన ప్రాంతం ఉన్నది కాబట్టి వేములవాడ రాజన్న కానీ నాంపల్లి నరసింహస్వామి దగ్గరికి పోయే భక్తులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడ టెంపుల్స్ లెటర్ ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. బసంత్ నగర్ నుంచి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బపల్లి వరకు పోలీస్, రవాణా, R&B, HKR సంస్థ అధికారులు సంయుక్తంగా 22 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పారు. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు, ఎంవీఐ శ్రీనివాస్, సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు, HKR ప్రతినిధులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని వ్యాపారస్తులతో డీఎస్పీ చంద్రకాంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు ఆక్రమించి షాపులు ఏర్పాటు చేయొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తులకు నచ్చిన షాపులో వస్తువులు కొనుగోలు చేస్తారని, వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్, ఎస్ఐ రమేష్, ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. మీకు అందరికీ తెలుసు, మన రాజంగారికి ఎంత నమ్మకంతో భక్తులు వస్తారో మీకు తెలుసు. మనం చెప్పాల్సిన పనిలే. సోమవారం, మంగళవారం చూస్తే లేకపోతే బుధవారం చూస్తే తెలుస్తుంది రాజన్న అంటే ఏదని. గురువారం చెప్తారు, మీరే చెప్తారు. లేకపోతే సమ్మక్క లేని రోజులు మీరు చెప్తారు. ఏం సార్ ఇప్పుడు ఏం లేదు, భక్తులే లేరు సార్, అంతా డల్ ఉన్నది, మాకే బోర్ వస్తున్నది. పబ్లిక్ని చూస్తే మీకు ఒక ఆనందం, అంతే కదా. వాళ్ళు ఉంటేనే మనకు ఆనందం. అంతగా వాళ్ళతో పబ్లిక్తో కానీ భక్తులతో కానీ మమైక్యం ఉంది. మన జీవితాలన్నీ ముడిపడి ఉన్నాయి. ఏం లేదు, బుధవారం మీరు కూర్చుంటే గోలు కొట్టుకుంటారు, లేకపోతే ఈగలు కొట్టుకుంటారు, లేకపోతే ఏం చేస్తే సమ్మక్క లేదు, సమ్మక్క నాన్ సీజన్లో అయితే ఏముండదు. వ్యాపారస్తులు చేసుకునే ముందు మనం పరిధి ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు మనం పబ్లిక్ చేసుకోవచ్చు అనే ధోరణితో పోవాలి. కానీ షాపుల ముందుకు రావడం,
ఆ షాపుల ముందు ఇంకొక షాపు కిరాయికి ఇవ్వడం, కొబ్బరికాయలు కానీ పూల అమ్మటోళ్ళకి కానీ చిన్న చిన్న వాళ్ళకు పెట్టేవారు. మీరే ముందుకు వచ్చిందంటే మీకన్నా ముందు వాళ్ళని పెట్టుకుంటారు. మరి వాళ్ళ దగ్గర ఏం రకం ఉంటుందో అచ్చే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. మేము చేసేది ఉంటుందో దౌర్జన్యం చేస్తున్నాను అంటుంది. కనుక మీ ఇంత చేసినా కూడా మీరు ముందుకు వస్తారు కాబట్టి మేము కొన్ని చర్యలు కూడా తప్పనిసరి పరిస్థితులు తీసుకోవాల్సి వస్తుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో యువ సంకల్ప పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్ను రిటైర్డ్ హెచ్ఎం అల్లం సత్యనారాయణ దంపతులు ప్రారంభించారు. పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే సంస్థను ప్రారంభించినట్టు ప్రతినిధులు తెలిపారు. 18 మంది సభ్యులు దాతల సహకారంతో ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అంతకుముందు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాధ్యులు తుమ్మ రాజ్ కుమార్, శ్రీనివాస్, వెంకటేశం, నగేష్, నిశాంత్ పాల్గొన్నారు. సాయం జరగాలని చెప్పి చాలామంది కూడా ఈ ముందుకు రావాలని చెప్పి దాతలు ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి ఈ యొక్క యువ సంకల్ప ఫౌండేషన్ స్థాపించిన తుమ్మ రాజకుమార్ గారిని అభినందిస్తున్నాను. 7తో కూడుకున్న బైలామాకు ఇవ్వడం జరిగింది. ఈ 7 అంశాల మీద మేము ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చినాం. దీంట్లో ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములే. ఇది ఏదో వ్యక్తిగతం ఒక్కరి కోసం కాదు, ఎవరైనా రావచ్చు. ఈ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఓపెనింగ్ చేసిన ఈ యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా సేవలు అందించవచ్చు. మెరుగైన సేవలు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో, వారికి ఏదైతే సహాయంగా ఉన్నో ఆ సహాయం అందించడానికి ఎల్లవేళ మేము సిద్ధంగా ఉంటాం. మాకు దాతలు కూడా అంత విధంగా ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన పెద్దపల్లి మండల పరిధిలో జరిగింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లికి చెందిన కోరె గణేష్, గౌతమ్, అశ్విన్ బైక్పై పెద్దపల్లి నుంచి పెగడపల్లికి వెళ్తున్న క్రమంలో ఆటో ట్రాలీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న గణేష్, ఆటో డ్రైవర్ నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందగా అశ్విత్కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. పెద్దపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా వసంత పంచమి వేడుకలు, చిన్నారుల సామూహిక అక్షరాభ్యాసాలు, కిటకిటలాడిన ఆలయాలు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు, కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం. వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం, స్వామివారికి ఎమ్మెల్యే ఈటల ప్రత్యేక పూజలు. మూడో రోజు కొనసాగిన నిరసనలో సీఎం పదవికి రాజీనామా చేయాలని నాయకుల డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.